మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. అంతర్ రాష్ట్రాల నుంచి దొంగలు రావడం జరుగుతూ ఉంది. ఒక రెక్కి చేసి మరి ఈ దొంగతనాలు చేస్తూ ఉన్నారు అనేది మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆర్మూర్కి అయితే వచ్చినాం. ఆర్మూర్లో 1 అవర్లో దాదాపు 3 థెఫ్ట్ కేసెస్ అనేటివి మనకి ఆర్మూర్ టౌన్లో మనకి నమోదైనాయి. సో ఎక్కడైతే మనకి ఆర్మూర్లో దీపక్ స్కానింగ్ సెంటర్లో నుంచి ఎవరైతే గుర్తు తెలియని దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాటా ఏసీ వెహికల్ తీసుకొని వచ్చిర్రు. టాటా ఏసీ వెహికల్ తీసుకొని వచ్చేసి వాళ్ళు ఒక దగ్గర పెట్టేసి దీంట్లో ఉన్న టీవీ ఏదైతే మనకి స్మార్ట్ టీవీ కావచ్చు, లేకపోతే ఒక టీవీని అయితే దొంగతనం చేశారు అనేది మనకు తెలుసా ఉంది. కాకపోతే ఇప్పటికే మనం ఆల్రెడీ మాట్లాడుకుంటా ఉన్నాము. 3 దొంగతనాలలో ఫస్ట్ దొంగతనం ఇక్కడనే జరిగింది. ఇక్కడ దొంగతనం చేసిన తర్వాతనే మనకి పక్కనే ఉన్న జీవన్ రెడ్డి మాల్ పక్కన 2 మెడికల్స్ ఏవైతే, ఒకటి దుండి మెడికల్, ఇంకోటి లైఫ్ కేర్ మెడికల్లో వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. కాకపోతే ఫస్ట్ ఇది, సెకండ్ దుండి, దాని తర్వాత లైఫ్ కేర్ మెడికల్లో దొంగలు చొరబడి పూర్తిగా అంటే ఎంత నగదు ఉంది అనేది పక్కన పెడితే వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళు చేశారు అనేది మనకు తెలుసా ఉంది. సో డాక్టర్ దీపక్ గారు అయితే ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అంటే ఈ మధ్య కాలంలో దొంగతనాలు చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. సో మీ దగ్గరికి వచ్చారు అంటే సీసీ కెమెరాలో ఏమైనా విజువల్స్ ఏమైనా రికార్డ్ అయ్యాయా? అయినాయండి, రికార్డ్ అయినాయి. వాళ్ళు వచ్చి అవన్నీ షటర్ బ్రేక్ చేయడం, ఇక్కడ నుంచి లోపల దూరడం అండ్ టీవీ తీసుకెళ్ళడం కూడా రికార్డ్ అయ్యి ఉంది. కానీ వాళ్ళు మాస్క్ అవన్నీ పెట్టుకున్నారు. లోపల అంతా ఫుటేజ్ అవన్నీ ఉన్నాయి. అక్కడ డిటిఆర్ అవి తీసుకెళ్లారంట. ఇక్కడ వాళ్ళకి దొరకలేదు. ఇక్కడ అంతా సెర్చ్ చేశారు వాళ్ళు. ఇక్కడ చాలాసేపు నిలబడి దాని ఫుటేజ్ కూడా ఉంది. సెర్చ్ చేశాడు, అక్కడ దొరకలేదు ఆయనకి. లోపల రూమ్లో ఉండేసరికి దొరకకుండా, సో ఇక్కడ నాకు దాని దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది ఇప్పుడు. సో ఎంతమంది వచ్చారు సార్ అప్రోక్సిమేట్లీ ఇక్కడికి? ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్. అవును. సో వాళ్ళు వెహికల్ తీసుకొని వచ్చారా, లేకపోతే మొన్న ఏవైతే దొంగతనం జరిగిందో, నిన్న ఏదైతే దొంగతనాలు జరిగినాయో వీళ్ళు ఒకటే బ్యాచ్ అయితే? ఒకటే బ్యాచ్ అండి. అది వెహికల్ 340కి ఇక్కడ నుంచి వెళ్ళడం ముందు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది. అదే వెహికల్ సేమ్ అక్కడ ఏదైతే ఫుటేజ్ ఉందో అదే వాళ్ళే అండి. సో ఇదంతా ఒక పథకం ప్రకారం చేశారా అని అనుకుంటున్నారా? రెక్కి చేసి అంటే ఇక్కడిక్కడ ఏముంది, ఇక్కడికి వెళ్తే మనకి దొరుకుతుంది అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం ఈ దొంగతనాలు చేశారని మీరు అనుకుంటున్నారా? ఈ ప్లాన్ ప్రకారం అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం సెర్చ్ చేశారు వాళ్ళు. నా లోపల మొత్తం చిందరవందరే ఉంది. అన్ని డెస్క్లన్నీ తీసి చూశారు, మనీ ఏమైనా దొరుకుతుందని చెప్పేసి. దొరకకపోయేసరికి టీవీ తీసుకెళ్లారు. ఇంకా మనీ కోసమే వాళ్ళ మెయిన్ మోటో అని నేను అనుకుంటున్నాను. సో ఎన్ని షట్టర్స్ వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది మొత్తానికి? ఒక షటర్ మొత్తం బ్రేక్ చేశారండి. ఒకటి లాక్ పలగొట్టి పైకి చేసి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే గ్రామీణ ప్రదేశాల్లో సేమ్ రొటీన్ ఇంతే ఉంది, అదేవిధంగా మనకి మారుమూల ప్రదేశాల్లో, సిటీలో అంతే ఉంది, గ్రామీణ ప్రదేశాల్లో అంతే ఉంది. ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్ ది సేమ్ టైం ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ జాగ్రత్తల పట్ల? నైట్ నుంచి నిద్ర పట్టలేదండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక కూడా రోడ్డు మీద ఇలాంటివి అవుతున్నాయంటే, అది దొండి మెడికల్ ఎక్కడ ఉంది? బస్సులు తిరిగే రోడ్ అండి. ఇక్కడ కూడా అవుతున్నాయంటే ఇంకా ఏం ప్రొటెక్షన్ ఉన్నట్టు మనకి? సో పెట్రోలింగ్ వ్యవస్థ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పెట్రోలింగ్ అనేది సవ్యంగా వాళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా, లేకపోతే నామమాత్రంగానే విధులు నిర్వర్తిస్తూ ఉన్నారా వాళ్ళు? అది మనకి అంత ఐడియా లేదండి. వాళ్ళు ముందే పోయి ఉండొచ్చు, మనం దాన్ని జడ్జి చేయలేము. కానీ ఎంతైనా ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇంత షట్టర్లని రోడ్డు మీద బ్రేక్ చేస్తున్నారంటే, ఏదో సందులో అనేది కాకుండా ఇక్కడ కూడా ఇంత అవుతుందని అంటే ఇట్స్ ఆలోచించాల్సిన విషయమే అది. అండ్ వాళ్ళ మెయిన్ మోటో అయితే మనీ అండి. నాకు తెలిసి మొత్తం చిందరవందర అయ్యి ఉండే. ఇంకా మొత్తం ల్యాక్స్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి లోపల. దానికి ఏమైనా అయ్యి ఉంటే ఇప్పుడు హూ విల్ బి ద రెస్పాన్సిబుల్? ఇప్పుడు అట్లా ఇంకా ఇప్పుడు మంచిదైంది మీ విషయంలోనైతే. వాళ్ళకి అది యూజ్ కాదు కాబట్టి వాళ్ళు అక్కడనే ఇది ఏంటో అని చెప్పేసి వాళ్ళు ఇది చేస్తారు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే లోపలికి వచ్చిన తర్వాత డివిఆర్ గురించి వాళ్ళు సెర్చ్ చేయడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ కదలికలు ఎట్లా ఉన్నాయి, అండ్ దాని తర్వాత వాళ్ళ చేతులలో ఏమైనా కత్తులు, కటారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, రాడ్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే ఆయన అటాక్ చేయడానికి అన్నట్టే ఉన్నాయి. లోపల మనం ఎవరైనా సెక్యూరిటీ పెట్టినా దే విల్ అటాక్ అండ్ దే విల్ స్టీల్. అంతే, ఏం లేదు. సెక్యూరిటీ అనేది జీరో. ఇంకా
ఇక్కడైతే. సో థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి ఆర్మూర్లో ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఇదే మాట చెప్తా ఉన్నారు. ఇవాళ సెక్యూరిటీ పరంగా ఒకవేళ లోపల సెక్యూరిటీని పెట్టుకున్నా కూడా వాళ్ళు లోపలికి వచ్చి అటాక్ చేయడం, వాళ్ళకి కావాల్సింది అమౌంట్ అండి. వాళ్ళని ఎవరిని చంపుతున్నారు, ఎవరిని చంపుతలేరు అనేది పక్కన పెడితే వాళ్ళు వచ్చిన పని వాళ్ళు ఖచ్చితంగా చేసుకొని పోవాలనేది ఒక అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటా ఉన్నారు. ఎవరైతే మనకి మొన్న వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర నుంచి ఆ వెహికల్ వచ్చింది, అది కూడా పర్బానికి సంబంధించిన వెహికల్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ అయితే అయింది అని మనకి పోలీస్ అధికారులు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఈ దొంగతనాలన్నీ చేసిన తర్వాత ముబారక్ నగర్ దగ్గర ఆ సెల్ ఫోన్ ట్రాక్ అనేది అయింది అనేది మనకు తెలుస్తుంది. ఆ సిగ్నల్స్ అనేటివి ట్రాక్ అయితే చేసాము, అక్కడ వరకు అయితే సిగ్నల్ చూపించినాయి. అక్కడ నుంచి మరి వాళ్ళు ఎటు వెళ్ళిర్రు, మరి ఫోన్స్ ఏమన్నా వాళ్ళు బ్రేక్ చేశారా లేకపోతే అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే అంటే ప్రధాన రహదారులలో ఇలా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, నా మారుమూల ప్రదేశాలలో అసలు ఎట్లా ఉంటుంది పరిస్థితి. సో మెయిన్ రోడ్లలో ఏదైతే దొండి మెడికల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, అదైతే అసలు దారుణం అండి. సో సర్కిల్లో వెహికల్ పెట్టి మరి బాజాప్తా షట్టర్లు లేపి మరి వాళ్ళు లోపల చొరబడి దాదాపు 3.5 లక్షలు వాళ్ళు దొంగతనం చేసుకొని పోయారు. ఇక్కడ కూడా కొన్ని లక్షల ఖరీదైనటువంటి మెషిన్స్ అనేటివి ఉంటాయి. సో వాళ్ళకి దాని గురించి తెలియకనా లేకపోతే ఇది మేమేం చేస్తాం అంత పెద్ద ఐటమ్స్ అని చెప్పేసి అనుకున్నారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళైతే ఖచ్చితంగా సేవ్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక టీవీ మాత్రమే పోయింది. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం స్కూల్స్ ఉంటాయండి. ఈ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కూల్ ప్రామిసెస్లో అండ్ మెడికల్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఎక్కడ చూసినా అంతే అండి, ఫార్మా మెడికల్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎక్కడ చూసినా కూడా వ్యాపార సముదాయాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి పక్కనే. మరి ఇంత విచ్చలవిడిగా ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంది. కాకపోతే నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్క రెక్కి చేసి అయితే వచ్చినారు అన్నట్టు తెలుస్తూ ఉంది. ఫస్ట్ అయితే ఈ షట్టర్ని అయితే పూర్తిగా ధ్వంసం చేసిరు అని మనకి డాక్టర్ దీపక్ అయితే మనకి చెప్పారు. తర్వాత ఇది కూడా ఒక షట్టరే, దీన్ని కూడా బ్రేక్ చేసేసి వాళ్ళు లేపేసిరు. దీని తర్వాత దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా అది వెళ్ళిపోయిందా లేకపోతే ఏందో తెలియదు, కానీ లోపలికి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ దొంగతనం అంతా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దగ్గర మనం చూస్తున్నాం, ఎక్కడ దొంగతనం జరిగినా, ఇళ్ళలో దొంగతనం చేసినా, షాప్లలో దొంగతనం చేసినా, మెడికల్ షాప్లలో కూడా దొంగతనం చేసినా వాళ్ళ ప్రూఫ్ అనేది ఉండకుండా ఈ హార్డ్ డిస్క్ని వాళ్ళు డిస్కనెక్ట్ చేసేసి వాళ్ళతో పాటు హార్డ్ డిస్క్లు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఆలోచించండి ఎంత దారుణం, అంటే ఎంత పక్క ప్లాన్ ప్రకారం వస్తూ ఉన్నారు. వాళ్ళు అంతా కూడా ఈజీ మనకి అలవాటు పడ్డ వాళ్ళే, అంతర్రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డాక్టర్ దీపక్ చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ దాంట్లో DDR అనేది దొరకలే. సో దాంట్లో విజువల్స్ అనేటివి వచ్చినాయి. ఏంటంటే వాళ్ళు ఐరన్ రాడ్స్ పట్టుకున్నారు, కత్తులు కట్టరాలు పట్టుకుని తిరుగుతున్నారండి. మనం వెరీ రీసెంట్లీ బాన్స్వాడలో కూడా మనం మాట్లాడినాము. ఒక విలేజ్లో అర్ధరాత్రి టైంలో దాదాపు అప్రాక్సిమేట్లీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల సమయంలో వాళ్ళు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. రాడ్లు అనేది పక్కన పెడితే కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇవాళ సేమ్ అదే బ్యాచ్. సో పర్బానీ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చిన వెహికల్ అది పర్బానీ బ్యాచ్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా మనము ఆచితూచి వ్యవహరించకపోతే మాత్రం డెఫినెట్లీ ఒకవేళ ఈ టైంలో అంటే ఎవరైనా బండిడ పెట్టిరు అనుమానాస్పదంగా మనలాంటి ఎవరైనా సిటిజన్స్ కావచ్చు, ఎవరైనా ప్రజలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నార్మల్గా మనం పోయి క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు చంపే వరకు వాళ్ళు తెగిస్తారు అని చెప్పేసి మనకైతే డాక్టర్స్ అయితే చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. సో ఆ టైంలో ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళని చంపడానికి వాళ్ళు వెనకాడరు అని చెప్తా ఉన్నారు. సో పోలీస్ అధికారులు మరి దీనిపైన ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా ఒక చర్చ అయితే రేగుతూ ఉంది. కాకపోతే ఆర్మూర్లో మాత్రం ఒకే రోజు గంటల వ్యవధిలో దాదాపు 1 అవర్లో 3 థెఫ్ట్ కేసులు అనేటివి నమోదు కావడం చాలా చర్చనీయాంశంగా మారింది.